అది కూడా ఒకసారి ఆవిడ చూసుకుంటే మంచిది. ఓకే డాక్టర్, మరో కాల్ తీసుకుందాం. కరీంనగర్ నుంచి నిజాముద్దీన్ గారు. నమస్తే నిజాముద్దీన్ గారు. నిజాముద్దీన్ గారు నమస్తే అండి. డాక్టర్ గారితో మీ ప్రాబ్లం చెప్పండి. నమస్కారం నిజాముద్దీన్ గారు, చెప్పండి. చెప్పండి సార్. నాకు బ్యాక్ పెయిన్ ఉంది సార్ చాలా. బండి మీద వెళ్తూ ఉంటాను నేను చాలా. అయితే ఫిజియోథెరపీకి చూపించినండి. నమస్కారం అండి. చెప్పండి. మీరు టీవీ చూడకుండా మాట్లాడండి. నిజాముద్దీన్ గారు, మీరు టీవీ చూడకుండా డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి. సార్ నాకు బ్యాక్ పెయిన్ ఉంది సార్. అదే చెప్తున్నారు, బ్యాక్ పెయిన్ ఉంది, కొన్నాళ్ళ బట్టే ఉందన్నారు. ఇంకా చెప్పండి. సార్ ఫిజియోథెరపీ చేయించినాను సార్ నేను. ఫిజియోథెరపీ చేస్తే తను కొన్ని ఇట్లా చేయమని ఎక్సర్సైజ్ చెప్పారు సార్. అయితే అట్లా చేస్తున్నాను రోజు. చేసినప్పుడు కరెక్ట్ ఉంటుంది సార్, మళ్ళా కొంచెం ఆపేస్తే మళ్ళీ ఎక్కువ అవుతుంది సార్ అది. అంటే యూజువల్ గా బ్యాక్ పెయిన్ అన్నది మీకు వయసు ఎంత అన్నారు సార్? సార్ నాది 38 ఉంటుంది సార్. ఈ 38 years లో బ్యాక్ పెయిన్ యూజువల్ గా ఇది డిస్క్ డిజనరేషన్ వల్ల కానీ, లేకపోతే మనకి కొంత ఈ ఏజ్ రిలేటెడ్ చేంజెస్ వల్ల కానీ, ఈ ఏజెస్లోనే బ్యాక్ పెయిన్ సాధారణంగా స్టార్ట్ అవుతుంది. మీరు ఏ వృత్తి చేస్తారంటే ఎక్కువసేపు కూర్చుంటారా మీరు? ఎట్లా ఉంటుంది మీ వృత్తి? సార్ ఎక్కువసేపు కూర్చునే వృత్తి మీది? అవును సార్. ఏం చేస్తుంటారు? సార్ నేను జాబ్ చేస్తాను సార్. అదే మీ జాబ్ ఏంటి అని అడుగుతున్నారు డాక్టర్ గారు. ఈ గ్రామ కార్యదర్శి. ఇప్పుడు సాధారణంగా మేము చూసింది ఏంటంటేనండి, ఎక్కువసేపు కదలకుండా కూర్చుని జాబ్లో ఉన్న వాళ్ళలో నడుము నొప్పి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయండి. కారణం ఏమిటి అంటే నడుముకి కొంత మొబిలిటీ, ఫ్లెక్సిబిలిటీ అవసరం. అది లేకుండా ఊరికే అదే పొజిషన్లో గంటల తరబడి కూర్చున్న వాళ్ళలో ఏమవుతుందంటే ఈ డిస్కులు తొందరగా అరగడానికి ఆస్కారం. యూజువల్గా ఇట్లా సెడెంటరీ ఆక్యుపేషన్స్ ఉన్న వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు, ఒకసారి మన సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ కూడా చూసుకోండి, కంప్యూటర్ మీద అదే పనిగా గంటలు కూర్చునే వాళ్ళు, వీళ్ళందరికీ నడుము నొప్పి వచ్చే అవకాశం ఎక్కువ. ఎందుకంటే ఆ డిస్క్ అన్న దానికి డైరెక్ట్ బ్లడ్ సప్లై ఉండదండి. దానికి ఏమవుతుందంటే బయట నుంచి డిఫ్యూజన్ ద్వారా వెళ్తుంది బ్లడ్, ఇది న్యూట్రిషన్ అనమాట. ఆ మూమెంట్, కొంత నడు మూమెంట్ ఉంటే అవసరం. సో యూజువల్గా కంటిన్యూస్గా మోర్ దెన్ 1 hour కూర్చోవద్దని అందరికీ చెప్తాం. యూజువల్గా ఒక 145 minutes 55 minutes కంటిన్యూస్గా కూర్చున్నాక ఒక 5 minutes నడిచి మళ్ళీ వచ్చి కూర్చోమని చెప్తాం. సో ఆయన ప్రాబ్లం మోస్ట్లీ ఏముంటుండొచ్చు అంటే ఈ యొక్క కంటిన్యూస్ సిట్టింగ్ వల్ల మోస్ట్లీ ఆయనకు వచ్చి ఉండొచ్చు. ఫిజియోథెరపీ తోటి మంచి రెస్పాన్స్ ఉంది అంటున్నారు కాబట్టి అది కొంచెం ఇంటెన్సివ్ ఫిజియోథెరపీ ఒకటి చేయాలి. ఇంకా ఫర్దర్గా అతను ఈ నొప్పి కంటిన్యూస్గా ఉంటే ఇన్వెస్టిగేషన్స్ కూడా చేయించుకోవడం మంచిది. ఎందుకంటే సాధారణంగా 2-3 months ఉండి సెల్ఫ్ లిమిటింగ్లో ఉంటే యూజువల్గా మనం టెస్ట్లు అవసరం లేదు. కానీ ఈయన కంటిన్యూస్గా అదే పనిగా ఎక్కువసేపు ఆ నడు నొప్పితో బాధపడుతున్నారు కాబట్టి డెఫినెట్గా ఆయన హీ షుడ్ గెట్ ఏ బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ చేయించుకుని చూసుకుంటే మంచిది. అలాగే మనం డిస్క్ స్లిప్ అవ్వడం అనేది వింటూ ఉంటాం. చాలామంది ఆ ప్రాబ్లం చెప్తూ ఉంటారు. అదే ఆ స్లిప్ అయ్యే పరిస్థితి ఎందుకు వస్తుంది అంటారు? అంటే సాధారణంగా ఈ డిస్క్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోదండి. అదేమి స్లిప్ అంటే కాలు జారడం లాగా స్లిప్పింగ్ లాంటిది ఏం కాదు. సాధారణంగా ఏం జరుగుతుందంటే ఈ డిస్క్ అనేది ఒక విశిష్టమైన ఒక టిష్యూ అండి. అదొక మంచి షాక్ అబ్జార్బర్ లాంటిది. దాంట్లో 2 రకాల టిష్యూస్ ఉంటాయి. ఒకటేమో యాన్యులస్ ఫైబ్రోసిస్ అని చుట్టూ రింగ్స్ లాగా ఉండి దాన్ని ఉంటాయన్నమాట. మధ్యలో న్యూక్లియస్ అని ఒక బంతిలాగా ఉంటుంది. సో ఇప్పుడు డిస్క్ డిజనరేషన్లో ఏమవుతుందంటే ఈ డిస్క్లో ఉన్న ఓవరాల్ వాటర్ కంటెంట్ తగ్గుతుంది. అలా జరుగుతున్న క్రమంలో ఒకసారి బయట ఉన్న ఫైబర్స్ ఏవైతే మనం యాన్యులస్ అంటామో వాటిలోని కొన్ని క్రాక్స్ ఏర్పడి ఈ సెంటర్లో ఉన్న న్యూక్లియస్ బయటికి చొచ్చుకొస్తుంది అనమాట. యాక్చువల్గా అట్లా వచ్చిన దాన్ని లూజ్గా స్లిప్ డిస్క్ అంటారు. యాక్చువల్గా సైంటిఫిక్గా హెర్నియేటెడ్ డిస్క్ అంటే అది కరెక్ట్గా ఉంటుంది. చాలామందికి ఆ హెర్నియేటెడ్ డిస్క్ జరుగుతుంది కానీ సిమ్టమ్స్ అందరికీ ఉండవు. చాలామంది మేము అబ్జర్వ్ చేసేది ఏంటంటే కొంతమంది వేరే ప్రాబ్లంల వల్ల ఎంఆర్ఐలు చేసినప్పుడు వాళ్ళలో కొన్ని సిగ్నిఫికెంట్ డిస్క్ ప్రాబ్లమ్స్ కనిపిస్తాయి కానీ క్లినికల్గా వాళ్ళకి సిమ్టమ్స్ ఏమి ఉండవు. అటువంటి వాళ్ళకి మేమేమి ట్రీట్మెంట్ ఇవ్వం. కానీ సాధారణంగా ఏం జరుగుతుందంటే ఇటువంటివి ఉన్నప్పుడు మనము చూసుకుని ఈ యొక్క ప్రాబ్లమ్స్ ఏదైతే మనకి స్కానింగ్స్లో కనపడ్డ ప్రాబ్లమ్స్ ఈ పేషెంట్కి కరెక్ట్గా మ్యాచింగ్ అవుతున్నాయా లేదా అది చూసుకుని దాన్ని బట్టి ఉంటుంది ట్రీట్మెంట్. కానీ మీరు చెప్పినట్టు స్లిప్ డిస్క్ అన్నది ఒక మిస్నోబర్ మాత్రమే. కరెక్ట్ వర్డ్ ఏంటంటే హెర్నియేటెడ్ డిస్క్ అన్నది కరెక్ట్ వర్డ్. ఓకే డాక్టర్, మరో కాల్ తీసుకుందాం. నెల్లూరు నుంచి కిరణ్మయ్య గారు. నమస్తే కిరణ్మయ్య గారు. కిరణ్మయ్య గారు నమస్తే అండి. నమస్తే అండి. మీరు డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి కిరణ్మయ్య గారు. నమస్తే సార్. నమస్కారం అమ్మా. నాకు వెన్నుపూసలో లాస్ట్ డిస్క్ వచ్చి డిస్క్ ప్రొలాప్స్ అని చెప్పారు సార్. అమ్మా
అయితే అది ఎంఆర్ఐ స్కాన్ తీస్తే అది చెప్పారు సార్. వంగితే బాగా నొప్పి వస్తుంది సార్ నాకు. అది L5S1 ఏరియా అన్నారమ్మా? లాస్ట్ బట్ వన్ డిస్క్ అని చెప్పారు. ఓకే, చెప్పండి. అది ప్రొలాప్స్ అయ్యింది, తర్వాత లోపల కండరం లాంటిది ఉంటుంది, అది కొంచెం బయట వచ్చి నలుగుతుంది అని చెప్పారు సార్. దానివల్ల రైట్ హ్యాండ్ కూడా నొప్పి వస్తుంది సార్. రైట్ హ్యాండ్ కి దీని వల్ల రాదమ్మా, రైట్ లెగ్ కి వస్తుంది. రైట్ లెగ్ హ్యాండ్ రెండు వస్తుంది సార్. ఇక్కడ వెన్నుపూస చివరి భాగం నుంచి కుడికాలు మొత్తం నొప్పి వస్తుంది సార్. రైట్ అమ్మా. మీ వయసు ఎంతండి? ఎన్నాళ్ళ బట్టి బాధపడుతున్నారు? నేను ఒక 6 ఏళ్ళ నుంచి బాధపడుతున్నాను సార్. ఓకే. సాధారణంగా అండి ఈ యొక్క డిస్క్ రప్చర్స్లో ఆవిడ చెప్పినట్టు L5S1 కానీ L4-5 కానీ చివరి దగ్గర దాన్ని బట్టి ఒకటి పైన అన్నారు. వీటిలో సాధారణంగా కాల్లోకి నొప్పి వచ్చే ఆస్కారం ఉంటుందండి. యూజువల్గా చేతిలోకి నొప్పి వచ్చే ఆస్కారం ఉండదు. ఒకవేళ చేతిలోకి నొప్పి వచ్చింది అంటే మోస్ట్లీ మెడకి సంబంధించిన ప్రాబ్లం ఏదైనా ఉండొచ్చు ఒకటి. లంబార్ ప్రాబ్లం అని కూడా చెప్తున్నారు. అదే చెప్పి ఇప్పుడు లంబార్ ప్రాబ్లంలో యూజువల్గా చేతిలోకి నొప్పి వచ్చే ఆస్కారం ఉండదండి. లంబార్ ప్రాబ్లంలో చేతిలోకి నొప్పి వచ్చే ఆస్కారం ఉండదు. లంబార్ ప్రాబ్లంలో మనకి చేతిలో నొప్పి వచ్చిందంటే అది సర్వైకల్ ప్రాబ్లం అయి ఉండాలి. సో అక్కడ కొంత కన్ఫ్యూజన్ ఉంది. లేదా కొంతమందిలో 2 ప్రాబ్లంలు సైమల్టేనియస్గా ఉంటుండొచ్చు. అటువంటి పరిస్థితుల్లో ఈవిడే మెడకు ఒక ఎంఆర్ఐ స్కాన్ తీయించుకోవడం కూడా ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ ఐడియా. చెక్ చేసుకోవడం. యూజువల్గా ఈ ప్రాబ్లమ్స్ 6 years 7 years అంత కన్సిస్టెంట్గా ఉండడానికి అవసరం లేదండి. ఎందుకంటే ఈ నడుము నొప్పి వీటిలలో మ్యాక్సిమం పేషెంట్స్లో కొంత సైకలాజికల్ ఇష్యూస్ కూడా చాలా మందిలో ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ సైంటిఫిక్ స్టడీస్లో చాలా చెప్పింది ఏంటంటే ఈ అన్రిజాల్వ్డ్ బ్యాక్ పెయిన్స్ ఏవైతే ఉంటాయో వీటిల్లో ఎంతో కొంత సైకలాజికల్ ఇష్యూస్ కూడా ఉంటాయి. అంటే ఇప్పుడు జాబ్ సాటిస్ఫాక్షన్ లేని వాళ్ళలో నడుము నొప్పి ఎక్కువ. జనరల్గా మనకి లైఫ్ తోటి సాటిస్ఫాక్షన్ లేని వాళ్ళలో నడుము నొప్పులు ఎక్కువ. సో ఇటువంటివి మేము చాలా సైంటిఫిక్ పబ్లికేషన్స్ వచ్చాయి ఇప్పుడు. సో మనకి తెలుసు మైండ్ సమ్టైమ్స్ ఓవర్ పవర్స్ ద బాడీ అన్న లెవెల్లో అనమాట. మనకి ఒక్కొక్కసారి పెయిన్ మనకి ప్రాబ్లం లేకపోయినా కూడా చాలామంది నొప్పులతో బాధపడుతూ ఉంటారు. సో ఇదేమి వాళ్ళ తప్పని కాదు, కానీ ఏంటంటే ఈ అవగాహన లేక కొంత డిప్రెషన్ ఉన్న వాళ్ళలో కూడా నడునొప్పి ఎక్కువ ఉంటుందండి. సో ఇటువంటివి ఇష్యూస్ ఇవన్నీ కూడా చూసుకోవాలి మేము. ఎందుకంటే పేషెంట్కి మనం ఏదైనా ఒక సీరియస్ అడ్వైస్ ఇవ్వబోయే ముందు ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా చూసుకుని, అంటే మనము మిస్లీడ్ అవ్వటం లేదు అని ఒక నిర్ధారణ వచ్చినాకనే మనం కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం. ఓకే డాక్టర్, మరో కాల్ తీసుకుందాం. ఫణికుమార్ గారు వనస్థలిపురం నుంచి. నమస్తే ఫణికుమార్ గారు. ఫణికుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారితో మీ ప్రాబ్లం చెప్పండి. నమస్కారం అండి. నా పేరు ఫణికుమార్ అండి. నేను వనస్థలిపురంలో ఉంటాను. చెప్పండి. నా ఏజ్ 34 అండి. చెప్పండి సార్. గత 15-20 రోజుల నుంచి బ్యాక్ పెయిన్ కింద వస్తుంది అనమాట అండి. అయితే ఎక్స్రే తీయించాను నేను. సో ఎక్స్రేలో ఏమీ ప్రాబ్లం లేదని చెప్పి పెయిన్ కిల్లర్స్ ఇచ్చారనమాట. ఓకే. సో ఒక 1 week వాడిన తర్వాత కొద్దిగా రిలాక్స్ అనిపించింది. తర్వాత మళ్ళీ మెల్లిగా స్టార్ట్ అవుతుంది అనమాట అండి. సో ప్రస్తుతానికి డ్యూరోఫామ్ జెల్ అని చెప్పి ఒకటి ఉంది, దాన్ని అప్లై చేస్తున్నాను. సో రిలీఫ్ అయితే ఏమీ కనిపించట్లేదండి. అంటే మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, ఈ 3 weeks old బ్యాక్ పెయిన్ అనేది మోస్ట్లీ మస్కులర్ స్ట్రెయిన్ వల్లనో లంబార్ స్ట్రెయిన్ వల్లనో అయి ఉంటుంది. దీంట్లో సాధారణంగా మేజర్ డిస్క్ ప్రాబ్లమ్స్ కానీ మేజర్ ఇష్యూస్ కానీ ఉండే అవకాశాలు చాలా తక్కువ. సో ఇటువంటి అప్పుడు సాధారణంగా ఏ డాక్టర్ అయినా కూడా పెయిన్ కిల్లర్ మెడిసిన్స్ తోటి ట్రీట్మెంట్ ఇస్తారు. దీంతో సాధారణంగా మీకు మంచి రెస్పాన్స్ ఉంటుంది. ఒకవేళ మీకు కొన్నాళ్ళు రెస్పాన్స్ ఉండి తర్వాత రెస్పాన్స్ లేకుండా వెళ్ళింది అంటే ప్రాబబుల్గా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఏ యాక్టివిటీ అయితే మీరు చేయడం వల్ల ఆ నొప్పి వచ్చిందో ఆ యాక్టివిటీని మీరు మళ్ళీ చేస్తున్నట్టు అర్థం చేసుకోవాల్సి వస్తుంది. మీరు అంటే నేను యాక్చువల్గా రోజు 1.5 hour ట్రావెల్ చేస్తానండి.